Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఎన్నికల పోలింగ్ కి కౌంటింగ్ కి కాస్త గ్యాప్ రావడంతో ఏపీ పాలిటిక్స్ కొంచెం సైలెంట్ అయ్యాయి. అయితే విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన చంద్రబాబు చిన్న గ్యాప్ తర్వాత తిరిగి రావటం, సమీక్షలు మొదలు పెట్టడంతో ఒక్కసారిగా రాజకీయం రసవత్తరంగా మారింది. అంతేకాదు ఈ నెల 31న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు అన్న వార్త పొలిటికల్ హీట్ ని పెంచుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గెలుపుపైన వైసీపీ టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం ఆందోళన కొనసాగుతోంది. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన చంద్రబాబు పార్టీ నేతలతో ఫలితాలపై చర్చించారు. జనసేనాని పవన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. కూటమి గెలుపు ఖాయం అంటూనే కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి సమావేశం అవబోతున్నారు. అదే రోజు బీజేపీ నేతలతో కూడా చంద్రబాబు భేటీ అవనున్నారు. పోలింగ్ జరిగిన తీరు, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉండవల్లికి చంద్రబాబు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. మరోవైపు జూన్ 3న పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ రోజు విజయవాడలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. ఎన్నికల ఫలితాలు రావడానికి, పార్టీల భవిష్యత్తు తేలడానికి ఇంకా 5 రోజుల సమయం ఉంది. గెలిచేది ఎవరు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతున్నారు. మళ్లీ వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతోందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా పోలింగ్ సర్లీ తమకు అనుకూలంగా ఉందని లెక్కలు కడుతున్నారు కూటమి నేతలు. విదేశాలకు వెళ్లిన చంద్రబాబు తిరిగి వచ్చారు. రేపు అమరావతికి రానున్నారు. ఈ నెల 31న జనసేనాని పవన్తో సమావేశం కానున్నారు. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలను ఇద్దరు నేతలు సమీక్షించనున్నారు. పెరిగిన పోలింగ్ శాతం, గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిపైన చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,69,00,000 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓటు బ్యాంకు ఎటు మళ్లీ దన్న దానిపై కూడా సమీక్షించారు. అయితే పూర్తి స్థాయిలో మహిళా ఓటు బ్యాంక్ వైసీపీకి వెళ్లలేదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా భావిస్తోంది. దీంతో జనసేనతో కలిసి మరోసారి సమీక్ష చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న చంద్రబాబు తన మిత్రపక్ష పార్టీల నేతలు పవన్, పురంధరేశ్వరితో భేటీ అవుతున్నారు. 3 పార్టీల నేతలు ఓటింగ్ సర్లీ, తమకు అందిన నివేదికలపై చర్చించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపై తమ అంచనా అందుకునే సీట్లను చంద్రబాబు మీడియాకు చెప్పే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.